ఓకే, ప్రజెంట్ మనం గూగుల్ అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చిన బ్యాక్ సైడ్ గుండం అయితే ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మార్నింగ్ 7 నుంచి. సో ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అలాగే ఇక్కడ నుంచి మనము బావి దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడ కూడా నీళ్ళు అయితే ఉన్నాయంట, అది కూడా మీకు అయితే చూపిస్తాను. నేను సిద్ధు అంజన్ అయితే వచ్చాము. అంజన్ కొత్తగా అది స్టాండ్ తీసుకున్నాడు, దాంట్లో తంటలు పడుతున్నాడు. ఓకే, లోపల పక్కన ఇంకా కూడా మీకు స్వామివారి నీళ్ళు కూడా అంతా అయితే చేశారు. ఓకే, వెళ్దాం. కొత్తగా మా ఛానల్ చూస్తున్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే, ఇప్పుడు మనం ఎంట్రన్స్ అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి ఆంజనేయ స్వామిని దర్శించుకొని తర్వాత కుల్లాయి స్వామిని అయితే దర్శించుకుందాం. ప్రజెంట్ వచ్చేసి మనం ఆంజనేయ స్వామి గుళ్ళు అయితే ఉన్నామండి. మనకి ఎంట్రన్స్ అయిన తర్వాత లోపల పక్కన అయితే ఉంటుంది. ఇక్కడ మొదట ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాతనే కుల్లాయి స్వామి వారిని దర్శించుకోవాలని చెప్పేసి ఆనవాయితీ. ఇక్కడికి గూగూడికి మనకి చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కానీ అన్ని చోట్ల నుంచి కూడా పలు భక్తులైతే చాలామంది భక్తులైతే వస్తారు ఇక్కడ దర్శించుకోవడానికి. అలాగే ఇక్కడ ప్రతి గురువారము విశేషంగా పూజలు అయితే జరుగుతాయి. అండ్ ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదానం అయితే ఉంటుందండి గుడికి బ్యాక్ సైడే. ఈరోజు వచ్చేసి మనము ఫస్ట్ నుంచి అయితే మీకు వీడియో అయితే 4 to 5 days వీడియో అయితే మీకు కలిపి ఒకటేసారి అప్లోడ్ అయితే చేస్తున్నాను. ఇది వచ్చేసి స్వామివారి ప్రథమ దర్శనం. ఈ లాస్ట్ మంత్ జూన్ 27వ తేదీ రాత్రి జరిగిన ప్రథమ దర్శనం. ఇక్కడ చూడండి, చాలామంది భక్తులు అయితే వచ్చారు ప్రథమ దర్శనం కోసం. ఇంకా లోపల పక్కన మనకు స్వామివారిని అయితే పెట్టలేదు. మనకు అక్కడ ఫోటో అయితే ఉంటుంది. మామూలుగా మొహరం అయిపోయిన తర్వాత ఇక్కడ ఫోటో అయితే ఏర్పాటు చేసింటారు గూగూడు కుల్లాయి స్వామివారిది. ఇక్కడ చూడండి, గుండం మీద అంతా పూలన్నీ వేసి అంతా అయితే రెడీ చేసి పెట్టినారు. మరి కొద్దిసేపు స్వామివారి ప్రథమ దర్శనం అయితే ఉంటుందండి. దీని తర్వాత భక్తులు అయితే వెళ్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకు కంటిన్యూగా మామూలుగా అయితే గుండం ఏర్పరచుట, స్వామివారి నిలుపుట, కంటిన్యూగా నిత్య పూజలు ఇవన్నీ అయితే జరుగుతాయి. మరియు ఇక్కడ 5వ సరిగెత్తు, 7వ సరిగెత్తు మరియు పెద్ద సరిగెత్తు అని చెప్పేసి ఉంటుంది. 7వ సరిగెత్తు అంటే చిన్న సరిగెత్తు అని చెప్పేసి కూడా అంటారు. ఇక్కడ వచ్చేసి కాగడాలు అని చెప్తారు మామూలుగా, అవి అయితే వెలిగించారండి. ఇంకా మరి కొద్దిసేపట్లో స్వామివారిని అయితే చూపిస్తారు. దీని తర్వాత మీకు గుండం ఏర్పరచుట వీడియోను, తర్వాత మనం బావి దగ్గరికి వెళ్ళినది ఆ వీడియో కూడా దీంట్లో ఉంది. కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకోకుండా టోటల్గా అయితే చూడండి. ఇంకా మరి కాసేపట్లో గూగూడు కుల్లాయి స్వామి వారి ప్రథమ దర్శనం అయితే జరుగుతుంది. సో వెయిట్ చేయండి, వీడియోని అయితే కంటిన్యూ చేయండి, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దు. చాలా మంది భక్తులైతే అసలుకి భారీగా అయితే వచ్చేసారండి. ఈసారి మాత్రం అసలుకైతే ఊపి రాలేదు, ఆత్రంగా నూకులాడుతున్నారు కూడా చాలా మంది. ఇంకా అక్కడ నుంచి మనం బయటికి అయితే వచ్చేసాము. దర్శించుకున్న తర్వాత దాదాపు బైక్స్ మనం తీసుకొని రావడానికి నాకు 1 hour అయితే పట్టింది. అంత రష్ అయితే వచ్చారు, మీరే అంచనా వేయచ్చు. ఇంకా వచ్చేసి మనం ఇది 3rd డే అండి, అంటే ఆదివారం 27, 28, 29th రోజు
రోజున అగ్నిగుండం అయితే మొత్తం అంతా తీస్తున్నారు. అగ్నిగుండం ఏర్పాటు చేయడానికి అంతా కూడా రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడంతా కూడా చూడవచ్చు మీరు. ఇక్కడ చుట్టూ మనకు రాళ్ళు ఏర్పాటు చేసి దాని మీద మట్టి అంతా వేసి రెడీ అయితే పెట్టింటారండి. ఇప్పుడు అవంతా కూడా తీసి ఒక సైడ్కి అయితే వేసేస్తారు. ఇక్కడ అమ్మవారు ఇది విగ్రహం అయితే ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనము ఆంజనేయ స్వామి దర్శించుకున్న తర్వాత కులాయ స్వామిని అయితే దర్శించుకోవచ్చు. మీరు చూడవచ్చు మొత్తం అంతా కూడా. ఆ రోజు ఆదివారం కావడంతో రష్ కూడా చాలా అయితే ఉంది. ఆ రోజు కూడా ఆదివారం కావడంతో రష్ అయితే చాలా ఉంది. మనం ఇక్కడ నుంచి మనము బావి దగ్గరికి అయితే వెళ్దాం. కులాయ స్వామి, చిన్న కులాయ స్వామి దొరికిన బావి దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకా పెద్ద కులాయ స్వామి ఇంకా బావిలోనే ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చెప్తుంటారు. పెద్ద కులాయ స్వామి ఇంకా బావిలోనే ఉన్నారు, చిన్న కులాయ స్వామి అయితే మనకు బయటకు అయితే వచ్చారని చెప్పేసి. పెద్ద కులాయ స్వామి ఎప్పుడు దొరుకుతారో చూద్దాము. అది లేడీస్ అంటే మహిళలు నీడ పడడం, అంటే మహిళలు వచ్చి చూడడం వల్ల మళ్ళీ బావిలోకి వెళ్ళారని చెప్పేసి చరిత్ర అయితే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనం గంగనపల్లి చెప్పాం కదా, బావి దగ్గరికి అయితే వెళ్తున్నాం. గంగనపల్లి గ్రామం అంటే గూగూరు దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే గంగనపల్లి గ్రామంలో అయితే ఈ బావి అయితే ఉంటుంది. మనం ఇది అయితే పార్నపల్లి అట్లా పోయే రూట్ అండి ఇది మొత్తం అంతా కూడా. అందుకని గంగనపల్లి ఇక్కడ మనం అట్లా స్ట్రైట్ పోకుండా ఇక్కడ రైట్ సైడ్ తీసుకున్నామంటే మనం లోపలికి గంగనపల్లికి అయితే వెళ్ళొచ్చు. గంగనపల్లి అంటే లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మన ఊర్లోకి. మనకి కొంచెం కరెక్ట్గా అంటే గూగూరు నుంచి 3 కిలోమీటర్ల దూరంలోనే గంగనపల్లి గ్రామం అయితే లోపలికి అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడంతా కూడా మనకి ఫస్ట్ బోర్డు అయితే ఉండలేదు, ఈసారి మనకి బోర్డు అక్కడ లోపల అంతా కూడా రెడీ అయితే చేశారు. ఓకే, ఇప్పుడైతే మనం గూగూరు గంగనపల్లి గ్రామంలో అయితే ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు బావిలో నీళ్ళు అయితే ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడైతే షెడ్ అయితే ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు షెడ్ అయితే లేదు ఇక్కడ. అలాగే ఇక్కడ కట్ట కూడా ఏర్పాటు అయితే చేశారు కూర్చోవడానికి. మీకు అది కూడా చూపిస్తా చూడొచ్చు. ఇక్కడ చూడండి బావిలో లాస్ట్ టైం అయితే నీళ్ళు అయితే ఉండిండదు, నీట్గా అయితే మనం చూపించడానికి అంతా కూడా అది ఉండింది. ఇప్పుడైతే బావిలో నీళ్లు చాలా వరకు అయితే వచ్చిందండి. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కొంచెం తగ్గినాయి బావిలో నీళ్లు. అదైతే ఊరుతుంటాయంట కదా, మీకు ఊరుతూ ఉంటాయండి, బావిలో నీరు అనేది ఊరుతూ ఉంటుంది. అండ్ ఇక్కడైతే మనకి షెడ్ అయితే ఏర్పాటు చేశారు. ఇక్కడ షెడ్లో మనకు చిన్న కులాయ స్వామి ఫోటో అయితే పెట్టారండి. ఇక్కడ ప్రతి గురువారము భజన కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుందంట, అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. అంతా కూడా ఇక్కడ షెడ్ అంతా కూడా నీట్గా అయితే ఏర్పాటు అయితే చేశారు కూర్చోవడానికి అంతా కూడా. అలాగే మనకు అక్కడ కట్ట కూడా ఏర్పాటు చేశారండి. ఆ కట్ట కూడా మీకు చూపిస్తాను. అంతా కూడా బాగుంటుంది. ఇక్కడ వచ్చి కూర్చొని చాలామంది అయితే వచ్చి ఇక్కడ వంట చేసుకొని తినిపోయే వాళ్ళు అయితే ఉంటారంట. ఇక్కడైతే మనకు కట్ట అయితే ఏర్పాటు చేశారు, నాగులు కట్ట కూడా ఉంది. మీకు అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే మనకి ఇక్కడైతే లేడీస్కి అయితే అలవ్ లేదండి ఇక్కడ లోపల పక్కన దిగడానికి. జెంట్స్ అయితే వెళ్ళి దిగి మనము రావచ్చు పైకి. ఇక్కడ చాలా మంది భక్తులు కూడా అయితే వస్తున్నారు. నేను చెప్పాను కదా కట్ట శ్రీ గుర్రప్ప స్వామి వారి కట్ట ఇది. ఇక్కడ మనకి కూర్చోవడానికి అంతా కూడా చాలా బాగుంది, అసలు ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇది మన గూగూరు చెప్పాను కదా. కూర్చోడానికి మనము అక్కడ నుంచి వస్తే కన్నా మనకి ఇట్లా ఎదురుగా సందులో మనకి గూగూరు ఆంజనేయ స్వామి మరియు కులాయ స్వామి వారు అయితే కనబడిస్తారు మనకి ఎంట్రన్స్లో. ఇది వచ్చేసి చెప్పాను కదా మూడవ రోజు ఆదివారము. మూడవ రోజు చూడండి రష్ కూడా చాలా మంది భక్తులు అయితే వచ్చారు ఆదివారం కావడంతో. అలాగే మనకి గుడికి బ్యాక్ సైడ్ గుడి పక్కనే మనం లోపలికి వచ్చామంటే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఉంటుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఎవరైనా వచ్చిన భక్తులు ఇక్కడ వచ్చేసి మనం భోజనం చేయవచ్చు. సో ఇది ఎవరు మిస్ కాకండి. అండ్ ఇక్కడ మనకి రష్ ఇంకా స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఎంట్రన్స్ క్యూ లైన్ అయితే కూడా ఏర్పాటు చేశారు. మనకి అక్కడ నుంచి ఎంట్రన్స్లో నుంచి కాకోకుండా మనకి ఇక్కడ సైడ్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మనకు షాప్స్ అవన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారు. అలాగే జెయింట్ వీల్ అంట, అమ్యూజ్మెంట్ పార్క్ అంతా కూడా రెడీ చేశారంటే స్టార్టింగ్లోనే ఉన్నాయి, మళ్ళీ లోపలికి మనకి ఉన్నాయి. అలాగే ఇక్కడ అంతా కూడా మనకు లెఫ్ట్ అండ్ రైట్లో అన్నీ కూడా షాప్స్ అయితే ఏర్పాటు చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకు 5th డే అండి. 5th డే అయితే వెళ్ళాము. ఇక్కడ చూడొచ్చు మీకు అగ్నిగుండం అంతా కూడా నీట్గా అయితే ఏర్పాటు చేశారు. లైన్స్ క్యూ లైన్ అంతా కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ సన్నాయి మేళం ఉంటుంది, అది మెరుగుని అంటారు, అది కూడా మీరు చూడొచ్చు. సన్నాయి మేళము మెరుగుని అయితే కన్నా మనకు 5వ సరికెత్తు తర్వాత వచ్చేసి 7వ సరికెత్తులు 9వ సరికెత్తులో మనకి అంటే పెద్ద సరికెత్తు రోజున మెరుగుని అయితే ఉంటుంది. అంటే స్వామివారిని ఊరంతా కూడా ఊరేగిస్తారు. ఇంకా మీరు సన్నాయి మేళం అయితే వినొచ్చు.
నేను చెప్పాను కదండి 6వ తేదీ అంటే 6వ రోజు అయితే వచ్చాము ఇక్కడికి. 6వ రోజు మనకు ఫుల్గా అయితే గినా మొత్తం షాప్స్ అయితే కూడా మొత్తం మనకి స్టాల్స్ అవన్నీ కూడా ఏర్పాటు అయితే చేశారు. అండ్ మనకి ఇక్కడ ఎంట్రన్స్ ఆర్చ్ నుంచి మనం లోపలికి వచ్చామంటే లెఫ్ట్ సైడ్కి ఎల్లమ్మ హోటల్ అయితే ఉంటుంది. చాలా బాగుంటాయి ఇక్కడ వడలు కానీ పొద్దున్న కూడా టిఫిన్స్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి. మీరు కూడా అక్కడ ఒకవేళ వచ్చిన వారు అక్కడైతే తినొచ్చు. బజ్జీలు కానీ అవన్నీ కూడా బాగుంటాయి. ఇక్కడ మీకు అమ్యూజ్మెంట్ పార్క్ కదా అవి కూడా చూపిస్తున్నాను చూడొచ్చు. ఇప్పుడు చూడండి అగ్నిగుండంలోకి వేయడానికి ట్రాక్టర్లో ఆ మొద్దులన్నీ అంటే చెట్లన్నీ ఎండిపోయిన చెట్లన్నీ కూడా తీసుకొని వస్తున్నారు. పచ్చని చెట్టు నరికే బదులు ఇలా ఎండిపోయినవి మనకి అవసరం రావు కాబట్టి అవి తీసుకొని వచ్చి గుండంలోకి వేస్తే చాలా బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశము. దీనికి మీరు ఏమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ ఇక్కడ మనకి ఇదే అండి హోటల్, ఎల్లమ్మ హోటల్. నెక్స్ట్ ఇక్కడంతా కూడా చూడొచ్చు స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసినది. సో అంతా కూడా బాగుంటుంది. ఇంకా మనకు లాస్ట్ పెద్ద సరిగెత్తు రోజున మరుసటి రోజున మనకు సోమవారం ఉదయం తెల్లవారుజామున మనకు అగ్నిగుండ ప్రవేశం అయితే ఉంటుంది. సో ఎవరైతే చూడాలనుకున్న వారు ముందుగానే వచ్చి అక్కడైతే ఉండి చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇది అప్డేట్. మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.